తెలంగాణ అసెంబ్లీలో మైనింగ్ అక్రమాలపై హాట్ డిబేట్ జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోశాయి. కంచే చేను మేసినట్టు, రక్షకుడే భక్షకుళ్లా మారినట్టు అక్రమ మైనింగ్ జరుగుతోందని హరీష్ విమర్శించారు. నగరం నడిబొడ్డున అక్రమ మైనింగ్ జరుగుతోందని, రాఘవ కన్స్ట్రక్షన్స్ నడుపుతున్న క్రషర్లకు ఎలాంటి అనుమతులు లేవని ఆయన ఆరోపించారు. క్రషర్ నడపాలంటే 8 రకాల అనుమతులు కావాలని, కానీ నిబంధనలు పాటించకుండా నడుపుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి కోట్ల రూపాయలు గండిపడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ఆయన ప్రశ్నించారు. మైనింగ్ శాఖ ఇప్పటికే షోకాజ్ నోటీసులు, డిమాండ్ నోటీసులు ఇచ్చినా చర్యలు జరగటం లేదని మాజీ మంత్రి తెలిపారు. అనుమతులు లేని క్రషర్ను మూసివేయాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు మైనింగ్ శాఖ లేఖ రాసినా ఎలాంటి చర్యలు లేవని మాజీ మంత్రి వ్యాఖ్యలు చేశారు. పొంగులేటి మంత్రిగా ఉన్నప్పుడు విచారణ జరపడం పద్ధతి కాదని, మంత్రి పదవికి పొంగులేటి రాజీనామా చేసిన తర్వాత విచారణ జరిపించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. హరీష్ రావు వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు సీరియస్ అయ్యారు. హరీష్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విచారణ కోరారు కాబట్టి జరిపిస్తామని స్పష్టం చేశారు. మంత్రి పేరు ఎలా తీసుకొస్తారని ప్రశ్నించారు. హరీష్ రావు మాటలు రికార్డుల నుంచి తొలగించాలని మంత్రి శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. హరీష్ రావు అసలు ఉద్దేశమేంటో చెప్పాలన్నారు మంత్రి సీతక్క. కేసీఆర్ హయాంలో 40 క్రషర్లకు పర్మిషన్ ఇచ్చారని గుర్తు చేశారు. కావాలని మంత్రి పొంగులేటిని టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగా మంత్రుల పేర్లు తీస్తున్నారని అన్నారు. 10 ఏళ్ల అక్రమాలపై విచారణ చేయాలన్నారు సీతక్క. 10 ఏళ్ల పాటు జరిగిన మైనింగ్పై విచారణ జరిపిద్దామన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. 10 ఏళ్ల అడ్డగోలుగా ఇసుక దోపిడీ చేశారని ఆరోపించారు. శాండ్ మాఫియాలో దళితుల్ని కొట్టినప్పుడు ఎందుకు హౌస్ కమిటీ వేయలేదని మంత్రి వివేక్ ప్రశ్నించారు.